ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు మంచిగా డాన్స్లు వేస్తున్నారు, ఇన్స్టాలో చూశాను. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ వేయడం వల్ల ఇలా చేంజ్ అయిన తర్వాత చేంజ్ అయ్యామంటున్నారు కదా, ఏంటి ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్? నేను 6th 7th ఉన్నప్పుడు నాలో హార్మోన్స్ చేంజెస్ వల్ల నా ఫీలింగ్స్ అనేటివి అమ్మాయిగా ఉన్నాయి. యాజ్ ఏ బాయ్గా లైఫ్ని లీడ్ చేయలేకపోయారు. చేయలేకపోతున్నాను అసలు. ముంబైకి వెళ్ళిపోయాను. మళ్ళీ పేరెంట్స్ని చూసారా? అంటే చూడలేదు, అప్పటికి కూడా ఒక 2-3 years చూడకుండానే ఉండిపోయాను, నాలో నేను ఏడ్చుకుంటూ ఎందుకు నాకు ఈ జీవితం అనేసి. మీరు ఎవరినైనా లవ్ చేశారా ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే బిఫోర్ అయినా? బిఫోర్ చేశాను, ఆఫ్టర్ ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఓకే, నేమ్ చెప్తారా? నేమ్ అంటే బిఫోర్ అంటే అయిపోయింది, సో ప్రెసెంట్ అయితే ఉన్నాడు వికాస్ అని. ట్రాన్స్జెండర్స్ అయిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటారు కదా, ఓకే, పిల్లలు పుడతారా అండి? నేను వింటూ ఉంటాను, ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే దాని యొక్క రిచువల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్. అది ప్రాసెస్ ఏంటి అసలు? వైట్ క్లాత్ కప్పుతాం, పైన క్లాత్ కప్పిన తర్వాత చెప్పులతో కొడతాం అన్నమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సూపర్ డాన్సర్. ఎవరికి ఇష్టమైన లైఫ్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మలుచుకోవచ్చు అనడానికి మంచి ఎగ్జాంపుల్ మన ముందు ఉన్నారనమాట. సో ఆవిడ లైఫ్ స్టోరీ ఏంటో మనం తెలిసేసుకుందామా? చలో, నమస్తే అండి. నమస్తే అక్క. సో చైత్ర గారు, చెప్పండి, మనది లైఫ్ స్టోరీ ఎలా జరిగింది, ఎలా చేంజ్ అవుతుంది? మీరు మంచిగా డాన్స్లు వేస్తున్నారు, ఇన్స్టాలో చూశాను, సూపర్ డాన్సర్. మీకు ఆ ప్యాషన్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి డాన్సర్, నేను క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సరా? వావ్. ఓకే, స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో ఏమైనా ఇచ్చారా? ఓకే. అట్లా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ వేయడం వల్ల ఇలా చేంజ్ అయిన తర్వాత ఇంకా దాంట్లోకి వెళ్ళలేదు, క్లాసికల్ డాన్స్లోకి. సో ఇంక ఇట్లా చేంజ్ అయిన తర్వాత ఇంకా ఈవెంట్స్ అట్లా తిరునాళ్ళు చేస్తారు కదా, ఇంకా అలా తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు డాన్స్ వేయడంతో అలా డాన్స్ అంటే పిచ్చి ఎక్కువ అయిపోయి అట్లా డాన్స్ వేస్తూ ఉన్నాను. నైస్. అలా చేంజ్ అయ్యామంటున్నారు కదా, ఏంటి ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్? నేను 6th 7th ఉన్నప్పుడు నాలో హార్మోన్స్ చేంజెస్ వల్ల నా ఫీలింగ్స్ అనేటివి అమ్మాయిగా ఉన్నాయి. అలా ఫీలింగ్స్ ఉన్నప్పుడు నేనేంటి అబ్బాయిగా ఉన్నాను, అమ్మాయిలాగా లేనేంటి, కానీ నా ఫీలింగ్స్ మాత్రం అమ్మాయిలాగే ఉన్నాయి. ఎలా తెలిసింది మీకు అలాగ అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయని? అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి అయితే ఒక అమ్మాయిని లవ్ చేయాలి, ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ నాకేంటి అంటే అమ్మాయిల మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే అమ్మాయిలతో మాట్లాడడం అంటే ఓకే, ఐ మీన్ అంటే లవ్ అంటే ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అలా అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసేదాన్ని అనమాట. అందుకనేసి నాలో ఏంటి ఫీలింగ్, వాట్ ఈస్ దిస్ ఫీలింగ్ అని నాకే అనిపించేది అనమాట. సో నా పక్కన చుట్టూ చూస్తే ఎవరు నా అలాగ ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఫీలింగ్ కారణం ఏంటి అని నాలో నేనే కృంగిపోయేది ఆ వయసులోనే, ఎందుకు ఈ బాధ నాకు అని చెప్పి. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా వెళ్తూ ఉంటాం కదా అట్లా రోడ్ల పైన వెళ్తూ ఉంటే ట్రాన్స్జెండర్స్ బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. సో అలా పరిచయం అయినప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ కనుక్కుంటే సేమ్ నా లైఫ్ స్టోరీ వాళ్ళ లైఫ్ స్టోరీ ఒకటే. ఓహో, మనలాంటి లైఫ్ ఉన్న ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు పర్సన్స్ అయితే అలా ట్రాన్స్జెండర్ అవుతారు అని తెలుసుకొని, అంటే ఇంకా ఇలా ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరు అబ్బాయిగా ఉండలేరు, ఇంట్లోనే ఉండలేరు ఎవరు. మీకు ఎవరు చెప్పలేదు, మీకు మీరుగానే అనుకున్నారా? ఎవరు చెప్పరు, ఆటోమేటిక్గా మాలో ఫీలింగ్స్ చేంజ్ ఎక్కువ అయిపోయి ఇంకా ఎట్లా ఉండలేము అని చెప్పి బయటకు వచ్చేసారు. మరి ఎలాగా? 10th క్లాస్ ఉన్నప్పుడు ఇంటర్ ఆ టైంలో బయట వచ్చేసాను నేను. ఇంటర్ టైంలో బయట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే ఒక సిస్టర్ పెద్దది, బ్రదర్ లాస్ట్ నేను. లాస్ట్ మీరు ఇద్దరు కూడా ఎల్డర్సే మీకంటే. ఇంట్లో తెలిసినప్పుడు ఏమన్నారు? ఇంట్లో తెలీదు, నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ముంబైకి వెళ్ళిపోయాను. ముంబైకి వెళ్ళిపోయారు ఎప్పుడు? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇంటర్ చదువుతున్నప్పుడు ముంబైకి వెళ్ళిపోయాను. ఎలా తెలుసు ఆ ముంబైలో అలా చేస్తారు, లేకపోతే ఆ ప్రాసెస్ అంతా ఎలా తెలుసు? చెప్పాను కదా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇట్లా. వాళ్ళని మీరు వెళ్ళి కలిసామన్నమాట. ఎలా మీ లైఫ్ స్టోరీ ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్పారు ఇలా అనేసి. సో ఇంకా అందుకని ముంబైకి వెళ్ళిపోయాను. అక్కడంటే అంటే దగ్గర ఉంటే పట్టుకుని కొట్టేస్తారేమో పేరెంట్స్ అనే భయంతో దూరం వెళ్ళిపోయాను. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు? వెళ్ళిపోయాను. మరి కంగారు పడరా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడగలేదా? ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే నేను ఒక అమ్మాయిగా మారాలి నేను తపనలో ఉన్నాను, కానీ మా పేరెంట్స్ ఏమని ఆలోచిస్తారనేది నాకు మైండ్కి రాలేదనమాట. సో ఇంకా ముంబైకి వెళ్ళిపోయాను. అక్కడికి యాజ్ ఏ బాయ్ గా లైఫ్ ని లీడ్ చేయలేకపోతున్నాను అసలు. ఇంకా అందుకని మారదాం అనేసి ఇంకా వెళ్ళిపోయాను. ముంబైలోకి వెళ్ళి అవన్నీ మీకు ఎవరు గైడ్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఇంకా ఎవరు గైడ్ చేయరు. ఇంకా మా కమ్యూనిటీ అంటే మా కమ్యూనిటీలోకి ఎవరు వచ్చినా మేము హ్యాపీగా తీసుకుంటాం. ఎందుకంటే మాలాగా బాధలు పడే వాళ్ళు వస్తారు, ఐ మీన్ ఆ ఫీలింగ్ని తట్టుకోలేక.
సో అందుకని మేము వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం మా కమ్యూనిటీలోకి వస్తే ఎవరైనా కానీ. అట్లా మేము వెళ్ళినప్పుడు మా కమ్యూనిటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, అది ఇది అని కనుక్కొని రిసీవ్ చేసుకున్నారు బాగా. సో అక్కడ ఉన్నాను ముంబైలో ఒక 1 మంత్ 1.5 మంత్ ఉన్నాను. మళ్ళీ వచ్చేసా. అంటే ఇంత దూరం ఉండి పేరెంట్స్ని అంటే ఫస్ట్ వెళ్ళాను కదా, పేరెంట్స్ని చూడలేకుండా ఉండిపోయాను. ఇంకా వచ్చేయాలి పేరెంట్స్ని ఎలానా చూడాలి అని చెప్పి వచ్చేసాను. అయితే ఇంటికి వెళ్ళలేదు. తిరుపతి దగ్గర పీలేరు అనేసి పీలేరులో ఉండిపోయాను. మళ్ళీ పేరెంట్స్ని చూసారా? అంటే చూడలేదు. అప్పటికి కూడా ఒక 2-3 ఇయర్స్ చూడకుండానే ఉండిపోయాను. నాలో నేను ఏడ్చుకుంటూ, ఎందుకు నాకు ఈ జీవితం అనేసి. మరి పోలీస్ కంప్లైంట్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదా? పెట్టారు మమ్మీ డాడీ వాళ్ళు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తం వెతికిచ్చారు. కానీ నేను ముంబైలో ఉన్నాను కదా, వెతికి సైలెంట్ అయిపోయారు ఇంకా వాళ్ళు. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఒక్కసారైనా మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సింది. అంటే ఇన్ఫార్మ్ చేయాలంటే భయం, అంటే వచ్చి పట్టుకొని కొట్టేస్తారేమో, ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అని. ఇప్పటికే తెలుసా? ఇప్పుడు తెలుసు, యాక్సెప్ట్ చేశారు. వీఆర్ హ్యాపీ నౌ. యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు. ఇంట్లో తెలిసిన తర్వాత ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ సర్జరీస్ అన్ని చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సర్జరీ కాలేదు అనే చెప్పాను అన్ని అమ్మాయి నాన్నకి. నమ్మారు. ఒక 4 డేస్ 5 డేస్ అలా కవర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా అన్న మా అక్క తెలుసుకునేసారు నాలో టోటలీ అమ్మాయి అనేసి. తెలుసుకునేసి మమ్మీ డాడీకి చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫీల్ ఏంటంటే, ఎందుకు నీ జీవితం నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు, ఎందుకు ఇలా అనుకున్నావు, ఏం నీకు మంచిగా చదువుకున్నావు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా అంటే, అది దేవుడిచ్చిన ఒక గొప్ప కళ అనొచ్చు, కానీ ఒక ఏమంటారు వరం అనుకోవచ్చు. అలా చేంజ్ అయిపోయాను. ఇంకా నేనేం చేయలేను, ఇంట్లో కూడా ఉండలేను, నేను ప్రోగ్రామ్స్ ఆడుకుంటూ ఉంటాను, మిమ్మల్ని సంతోషంగా ఉంటాను అంటే ఒప్పుకోలేదు. ఫస్ట్ చదువుకోవాలి నువ్వు, ఇట్లా ఉన్నా సరే పర్లేదు చదువుకో అన్నారు. కానీ చదువుకో అంటే ఇంకా కాలేజ్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ పక్కన అంతా వాడిది వీడిది అని చెప్పి పక్కన పెట్టేస్తారు. సో దాన్ని తట్టుకోలేక నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వెళ్తూ ఉంటాను. ఓకే, ఇక్కడే మీరు ఉంటున్నారు? పీలేరులో ఉంటాను నేను, హైదరాబాద్. ఎక్కడ? పీలేరు అనేసి తిరుపతి దగ్గర. ఓకే, అక్కడ అందరూ ఉంటారా? మా కమ్యూనిటీలో ఉంటాను నేను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నేను ఇలాగా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను ఒక పర్సన్కి అయితే వెళ్ళి కలుస్తారు కదా, రోడ్ మీద బెగ్ చేసిన ఆ పర్సన్ ఎవరు? ఆ పర్సన్ ఎవరు అంటే ఉన్నారు పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళే. వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఇట్లా ఉంది నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అంటే వాళ్ళు చెప్తారు, అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది, అందుకని చనిపోకూడదు, ఏమేం చేసుకోకూడదు, మేము అలా నుంచి ఇలా వచ్చాము అని చెప్పి మాకు సర్ది చెప్తారనమాట. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి వాళ్ళ కమ్యూనిటీలోనే కలిసిపోతాం. మాలో మళ్ళీ కమ్యూనిటీలో కలిసిన తర్వాత మాకు రిలేషన్షిప్స్ అనేవి కొన్ని ఏర్పరుస్తారనమాట. అత్తయ్య, అమ్మ, నాన్నమ్మ, అమ్మమ్మ, పిన్ని, పెద్దమ్మ, ఇట్లా కొన్ని మీకే అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, సో అట్లా మూవ్ అయిపోతాం. ఇంకా నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, ఇలాగ మీరు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు కదా, మీ చేతిలో అసలు క్యాష్ అనేది లేదు, ఎంటీ హ్యాండ్స్తో ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు? ఆ సర్జరీకి ఎంత మనీ అయ్యింది? సర్జరీకి అయితే టోటల్ 5 lakhs అవుతుంది మొత్తం, బాడీ టు ఫుల్ బాడీ సర్జరీ, అప్పర్ లోయర్. మరి మీకు ఎలాగండి? మా కమ్యూనిటీ ఇస్తుంది. అంటే ఎవరైనా చేంజ్ చేసుకోవాలి, సర్జరీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు అంటే మొత్తం ఇవ్వరు. అంటే ఒక 1 year అలా పోతే నమ్మకం అనేది వస్తుంది కమ్యూనిటీకి, ఓకే ట్రాన్స్జెండరే అని చెప్పి. మళ్ళీ తర్వాత కమ్యూనిటీ కొద్దిగా మనీ ఇస్తుంది, మనం కొద్దిగా మనీ వేసుకొని తీసుకెళ్తారు. మీరు మీకు మొత్తం మనీ వాళ్ళే వేసారా? మొత్తం ఏమి ఇవ్వలేదు, ఒక 2 or 3 ఇచ్చారు, మిగతా అంతా నేనే సంపాదించుకున్నాను. ఎలా సంపాదించుకున్నారు? ఈవెంట్స్కి వెళ్ళి. అంటే ఎప్పుడైంది మీకు సర్జరీ? నాకు 2 years బ్యాక్ అయింది. అప్పటి వరకు కూడా నార్మల్గానే ఉన్నాను. తర్వాత మీకు మ్యారేజెస్ అవన్నీ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారంటే మా గురువుతో మాకు మ్యారేజ్ చేస్తారనమాట. సర్జరీ అయిపోయిన తర్వాత 40 daysకి ఫంక్షన్ చేస్తారు గ్రాండ్గా. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఎలా ఫంక్షన్ చేస్తారో అలా మాకు 40 days సర్జరీ అయిన తర్వాత ఒక గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్లో మా గురువు తాళి కడుతుంది, అదే మాకు పెళ్ళి. తాళి కడుతుంది అంటే ఆ పర్సన్ కూడా సేమ్ లేడీ టైప్? సేమ్ మా ట్రాన్స్జెండరే, కాకపోతే మా కమ్యూనిటీలో అది ఒక ఆచారం అనమాట. ఓకే, ఇవన్నీ మీకు స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయడం, ఈ అన్నిటి ద్వారా వెళ్ళడం అవన్నీ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అయినా సరే ఎలా భరించారు? ఇబ్బందితో పాటు బాధ కూడా. ఇంకొకటి, ఎందుకు మన జీవితం ఇలా అయిపోయింది, వాళ్ళని వీళ్ళని అనుకుని అడిగేది. మంచిగా చదువుకొని ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, లేదు అనుకుంటే మనం ఒక డాన్సరు, ఎక్కడెక్కడైనా వెళ్ళినా డాన్స్ చేసుకుని బతికేయచ్చు కదా అనుకున్నా పక్కన పెట్టేస్తున్నారు అందరూ. ఎవరు వెళ్ళినా నువ్వు ట్రాన్స్జెండరా, ఓకే పక్కన ఉండు, తర్వాత పిలుస్తాం, మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇదే కానీ ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళినా కూడా పక్కన పెట్టేస్తున్నారు. యాజ్ ఏ ఆర్టిస్ట్గా, యాక్టర్గా వెళ్ళాలన్నా కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకు మాలో టాలెంట్ని గుర్తించలేకపోతున్నారో అర్థం కావట్లేదు ఈ సొసైటీ.
ఓకే. మీకు ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత, ఒక సర్జరీ అయిన తర్వాత గర్ల్స్ లాగే మొత్తం అన్నీ కూడా హెయిర్ అన్నీ గూడా అవన్నీ ఎలాగా? అవి ఎలాగా అంటే అది ఇప్పుడు ఎవరికైనా అంతే. ఒక అబ్బాయికి జుట్టు పెరుగుతూ కటింగ్ ఆపేస్తే పెరుగుతూ ఉంటుంది అంతే. కానీ ఆ హెయిర్స్ పక్కన పెడితే సర్జరీ చేసుకున్న తర్వాత అయితే ఇంక టోటలీ అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ స్కిన్ టోన్ గానీ, ఐ మీన్ బాడీ స్ట్రక్చర్ మొత్తం అన్నీ అలానే వచ్చేస్తాయి సర్జరీ అయిన తర్వాత. ఓహో! సర్జరీ దాని కోసం సర్జరీ దానికోసమే చేసుకుంటాం. ఒక అమ్మాయి ఎలా ఉందో ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఇంకా అట్లే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఓకే. మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు మీ పేరెంట్స్‌తోనే కంటిన్యూ అవ్వచ్చు కదా! మళ్ళీ ఎందుకు ఇక్కడికొచ్చారు? కంటిన్యూ అవ్వాలంటే ఒప్పుకోరు. ఇంట్లో ఉంటే ఎన్నాళ్ళు అమ్మా, నాన్న చూస్తారు. మహా అంటే వాళ్ళు బతికున్నన్ని రోజులు చూస్తారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? అప్పుడైనా నేనేదో ఒకటి కష్టపడాల్సిందే. అప్పుడెలా? సో, అందుకని ఇప్పటి నుంచే కష్టపడితే అమ్మా, నాన్నని బాగా చూసుకుందాము అని నా ఒక ఇది. ఓన్లీ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువయ్యాయి అనిపించిందా మీకు? అని అంటున్నారు అందరూ. కానీ నా ఫీలింగ్ అది కాదు. నాలో ఆ ఫీలింగ్స్ ఉండడం వల్ల నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. ఐ మీన్ ఎందుకు నేర్చుకున్నాను అంటే క్లాసికల్ డాన్స్‌లో ఐ మీన్ మేకప్ ఏస్తారు, జ్యువెలరీ ఏస్తారు, గజ్జెలు కడతారు. అదొక ఫీల్ అయ్యేదాన్ని నేను. చాలా హ్యాపీగా. సో, అలా అలా వేసుకొని డాన్స్ వేస్తూ ఉంటే అందరూ ఓహ్! బాగా ఏస్తున్నావు కంగ్రాచ్యులేషన్స్ అని ఏదో అన్ని అచీవ్‌మెంట్స్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అదే ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అవన్నీ ఏసుకొని రోడ్డు మీద నడవగలుగుతామా? నడవలేం. అదే ఆ డాన్స్ నేర్చుకొని వేసుకొని నడుస్తూ ఉన్నా అందరూ ఓహ్! గొప్ప డాన్సర్ అని ఒక గుర్తింపొస్తుందని అలా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. ట్రాన్స్‌జెండర్స్ అయిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటారు కదా! హ్మ్. ఆ మ్యారేజెస్‌కి మీ కమ్యూనిటీ ఒప్పుకుంటారా? కమ్యూనిటీ ఒప్పుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. కమ్యూనిటీ పరంగా ఏమీ తప్పు లేదు. కానీ ఏంటంటే కమ్యూనిటీ కొన్ని కొన్ని చెప్తుందనమాట. ఇలా చేయకండి, అలా చేయకండి అని. ఎందుకంటే లైక్ వాట్? ఎలాంటివి చెప్తారు? లాస్ట్‌కి ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు. ఓకే. ఎన్నాళ్ళు మహా అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బావుంటారు. ఆ 20 సంవత్సరాల తర్వాతైనా విడిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉండలేరు ఇంకా ఆ అబ్బాయి ఆ ట్రాన్స్‌జెండర్‌తో. అప్పుడు మోసపోయేది ఎవరు? ట్రాన్స్‌జెండర్. ఆ టైంలో ట్రాన్స్‌జెండర్‌కి ఒక్కటే ఒకటి గుర్తింపొస్తుంది. ఏంది? ఉరేసుకొని చనిపోవాలి. ఎలాగోకలాగా చనిపోవాలి అని ఒక థాట్ అనేదొస్తుంది. అప్పుడు లాస్ అయ్యేది ఎవరు? ఒక ట్రాన్స్‌జెండర్. ఒక ట్రాన్స్‌జెండర్ లాస్ అయితే ఎవ్వరికీ బాధ కలగదు. ఒక కమ్యూనిటీకి మాత్రమే బాధ. సో, అందుకని కమ్యూనిటీ ముందుగా చెప్తుంది. జాగ్రత్త పడండి. అలాంటి వాళ్ళ దగ్గర మోసపోవద్దని అని చెప్తుంది. కానీ వినకుండా కొంతమంది మూవ్ అయిపోతారు అలా రిలేషన్‌షిప్‌లోకి. ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు గూడా రీసెంట్‌గా ఆ లవ్‌లో పడి. ఫ్యామిలీ ఎలాగైతే మందలిస్తదో సేమ్ అలాగే సపోర్ట్. ఫ్యామిలీ ఈక్వల్ టు కమ్యూనిటీ 2 ఒకటే. ఓకే. మీకొక అంటే డైలీ రొటీన్ ఎలా ఉంటది? లైక్ కమ్యూనిటీలో మీరందరూ ఒకే ప్లేస్‌లో ఉంటారు కదా! అందరూ ఒకే ప్లేస్‌లో ఏమి ఉండమండి. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉంటాం. ఓకే. ఇప్పుడు చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు ఎట్లా ఉంటాం వేరు వేరు తనీగా. అందరూ ఒక దగ్గర అయితే జమ అయితాం. అలా. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం. ఎవరి సంసారం వాళ్ళదన్నట్టు ఉండిపోతాం. వండుకోవడం, తినడం వాళ్ళు వేరు, మేము వేరు అలా. డైలీ రొటీన్ ఎలా ఉంటది? డైలీ రొటీన్ అంటే ఇప్పుడు ఐ మీన్ ఏమన్నా యాక్చువల్‌గా ఈవెంట్ ఉండిందనుకోండి. మార్నింగ్ లేస్తాము. లేచిన వెంటనే ఇంకా ఫుడ్ ఏదో ఒకటి చేసుకొని టిఫిన్ తింటాము. తినిన తర్వాత ఇంకా యాజ్ టీజ్ ఇంట్లో ఏమేమి పనులుంటాయో అన్నీ క్లీన్ చేసి బట్టలు గిట్టలన్నీ ఉంటే ఉతికేసి ఈవినింగ్ కల్లా ఫ్రెష్ అప్ అయ్యి ఈవెంట్‌కి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. మీరందరూ కలిసి ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటే అది ఎలాంటి ఫంక్షన్స్ చేస్తారు? ఎలాంటి ఫంక్షన్స్ అంటే బర్త్‌డే ఫంక్షన్స్ చేస్తాం. ఐ మీన్ మాకు సర్జరీ డేట్స్ అనేసి ఉంటాయి గదా! ఆ డేట్స్‌ని మేము బర్త్‌డేస్‌గా రిసీవ్ చేస్తాం కమ్యూనిటీలో. ఒరిజినల్ బర్త్‌డేని? ఒరిజినల్ బర్త్‌డే చెయ్యం మేము. సెలబ్రేట్ చెయ్యం. మీకు ఒరిజినల్ బర్త్‌డే రోజున మీ ఫ్యామిలీ నుంచి కాలొస్తదా? వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేను. రాదని చెప్పలేను. ఒక 1 ఇయరే ఒక సంవత్సరం ఏమో రాలేదు. మిగతా అన్ని ఇయర్స్ ఇక్కడ నేనొచ్చి 5 ఇయర్స్. 3 ఇయర్స్ ఏమో వచ్చింది. 2 ఇయర్స్ రాలేదు. అంటే కోపంతో రాలేదు ఫ్యామిలీ నుంచి. ఓకే. యాక్సెప్ట్ చేశారు గదా! అక్కడ నేను జాబ్ చేసుకుంటూ సేమ్ ఉండిపోవచ్చా అని మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది. కానీ ఎన్నాళ్ళని చేస్తామండి. ఇప్పుడు అట్లైనా అంటారు ఎన్నాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ మంచిగా ఉండాలన్నా ఎవరు జాబ్స్ ఇవ్వట్లా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రాన్స్‌జెండర్స్‌కి. ఎవ్వరు ఇవ్వట్లేదు. అన్నీ ఉన్నాయని అంటున్నారే కానీ ఎవరు ఇవ్వట్లేదు జాబ్స్. దేంట్లో కూడా ఇవ్వట్లేదు. మాక్సిమం మీకంటూ కొన్ని స్కీమ్స్ ఇస్తారు కదా గవర్నమెంట్. అవన్నీ ఏంటి? ఇలాంటియేమన్నా వచ్చినాయా మీకు స్కీమ్స్? స్కీమ్స్ అంటే ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. ఓన్లీ హౌస్ కట్టిస్తామంటున్నారు. రేషన్ కార్డ్స్ అప్లై చేయమంటున్నారు. ఇలా ఆధార్ కార్డ్స్, పింఛన్ వరకు ఓకే. బట్ డైలీ రొటీన్ ఎలా బ్రతకాలి? రోజు ఎలా బ్రతకాలి? వాళ్ళెవరో నెలకి 3000 ఇస్తే ఎలా బ్రతుకుతాం? మంత్లీ ఎంత? సో, డైలీ మాకేదో ఒక జాబ్ ఉంటే చేసుకుంటూ అలా మంత్లీ ఇన్‌కమ్ వచ్చినా, అలా పేరెంట్స్‌ని చూసుకొని, ఇలా మేము చూసుకొని, మాకు ఎనకటికి ఏదన్నా ఉపయోగపడడానికి డబ్బులు ఎత్తిపెట్టుకునేదని జరుగుతుంది. కానీ ఎవరు ఏమి జాబ్ ఇవ్వకుండా ఉండాలంటే చాలా కష్టం. అందుకే ట్రాన్స్‌జెండర్స్ అందరూ ఇప్పుడు బెగ్గింగ్‌లో ఎక్కువైపోతున్నారు. యాహ్! బెగ్గింగ్ చేస్తున్నప్పుడు మీ కమ్యూనిటీ ఏమనరా? ఎందుకు
ట్రాన్స్‌జెండర్స్ ఓన్లీ బెగ్గింగ్‌కి మాత్రమే ఉంటారు అని మన మీద ఇలాగా నేమ్ వచ్చేస్తుంది. సో, బెగ్గింగ్ వద్దు, ఏదైనా కష్టపడి ఏదైనా వర్క్ చేసుకోండి అని ఎవరు ఏమనరా? చెప్తాది కమ్యూనిటీ. మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. మీరొక షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారా? మా కమ్యూనిటీ తరపున మేమిస్తామని ఎక్స్‌క్యూజ్ చేస్తుంది కమ్యూనిటీ. కానీ మా ట్రాన్స్‌జెండర్స్ ఏంటి అంటే, అది పెట్టిన తరువాత ఎలా యాక్సెప్ట్ చేస్తుందో ఈ సొసైటీ. ఒకవేళ మా తిరుపతిలో ఒక ఆమె పెట్టింది టిఫిన్ షాప్ ఏమో. పెట్టినా సరే పక్కన ఇంకో టిఫిన్ షాప్ దగ్గరికి ఎక్కువ జనాలు వెళ్తున్నారు గానీ, మా టిఫిన్ సెంటర్‌కి మాత్రం ఎవరు రావట్లేదు. ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే తింటున్నారు. ఆ టైంలో ఏమనిపిస్తుంది ఆ కమ్యూనిటీలో ఉండే ట్రాన్స్‌జెండర్‌కి, మనం ఇలా టిఫిన్ షాప్ పెట్టాము కానీ ఇక్కడ జరగట్లేదు వ్యాపారం. మనం చేయాల్సింది ఏంటి? రోడ్డు పైన వెళ్లి బెగ్గింగ్ అడిగితే మనీ వస్తుంది. అందుకని ముందుకెళ్తున్నారు. అలా బెగ్గింగ్ చేయకపోతే ఇంకేదైనా జాబ్స్ ఇస్తున్నారా చదువుకున్నోళ్ళు అంటే, చదువుకున్నోళ్ళు చాలా మందున్నారు. కానీ ఎవ్వరికీ జాబ్స్ ఇవ్వట్లే. ఒక్కొక్కరు ఎంటెక్‌లు, బీటెక్‌లు, డిగ్రీలు, ఇంటర్‌లు అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళున్నారు కమ్యూనిటీలో. కానీ ఎవ్వరు ఇవ్వట్లేదు. ఓకే. మరి ఇప్పుడు మీ పిల్లలుంటారు కదా! మీ పిల్లలు ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్‌తో ఉంటారా? లేకపోతే మీరందరూ కలిసుంటారా? మేమైతే ట్రాన్స్‌జెండర్స్ మా కమ్యూనిటీతోనే కలిసుంటామండి. ట్రాన్స్‌జెండర్స్‌లో మ్యారేజెస్ అవుతా ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు అయితాయంటే మా గురువుతో అవుతుంది మాకు. గురువుతోనే అవుతుంది. అంతే. అంతేగాని ఒక అబ్బాయితో పెళ్లయినా కూడా పిల్లలనేది పుట్టరు. పుట్టరు. ఒకవేళ చేసుకొని వెళ్ళిపోదాం అంటే విడిగా వెళ్ళిపోతారు వాళ్ళింటికి. విడిగా వెళ్ళిపోతాం అంతే. ఓకే. పిల్లలు పుడతారా అండి? పిల్లలు పుట్టరు. పుట్టరా? ఎందుకని? అంటే సర్జరీ ఓన్లీ పార్ట్స్ వరకేనా? సర్జరీ చేసుకుంటాం గానీ, ఆ గర్భసంచి అనేది పెట్టలేం కదా ఎవరికీ మనం. హ్మ్. సో, బాయ్ నుంచి గర్ల్‌గా మారాం అంతే. అంటే అమ్మాయి ఎలా ఉంటుందో అలానే ఉంటాం. కానీ ఆ ఒక పిల్లలు పుట్టేది అనేది మాత్రం ఉండదు ఒక మరి లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగా ఉండిపోవడమే. లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగా ఉండిపోవడమే ఉంటున్నాం కూడా. మరి అదేదో ఫ్యామిలీతోనే ఉండొచ్చు కదా! ఫ్యామిలీతో ఉంటే చెప్పుతున్నాం గదా! ఫ్యామిలీలో ఉంటే ఎవరు సాకుతారు మమ్మల్ని డైలీ అని అడుగుతున్నాం. మీరు డాన్స్ చేస్తున్నారు. ఇది మనకి అంత తప్పుడు పనైతే కాదు. బెగ్గింగ్ కంటే ఇది బెటర్. చాలామంది ఇలాగే ఇన్‌స్టా నుంచి కూడా వచ్చి వాళ్ళు వాళ్ళు ఇన్‌స్టా ఫేమ్ వాళ్ళందరూ కూడా వచ్చి యాంకరింగ్ చేసుకుంటూ అయన్నీ చేసుకుంటూ వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో, ఎందుకని మీరు కూడా అలా చేయొచ్చు కదా! మీ ఫ్యామిలీతో ఉంటూ. ఇంత ఒక పెద్ద డెసిషన్‌ని మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇలాగ డాన్స్‌లు వేస్తాను అన్న డెసిషన్‌ని మీ ఫ్యామిలీ ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఫ్యామిలీ ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే, ఫ్యామిలీలో ఉంటే చుట్టుపక్కల సొసైటీ వాళ్ళు ఎత్తి పొడుస్తున్నారనమాట. ఏమనంటే, మీ అబ్బాయి ఇలానా? అంటే ఇంట్లో ఉంటే, బయట ఉంటే పట్టించుకోరు. ఎక్కడో వెళ్ళిపోయాడులే అని గమ్ముగైపోతారు. ఇంట్లో ఉంటే సూదులతో పొడిచినట్టు పొడుస్తారు పేరెంట్స్‌ని. మీ అబ్బాయి ఇలా అంటేనే అక్కడ డాన్స్ చేస్తున్నాడంటనే ఇట్లా చీర కట్టుకొని, అవునా? అని ఆ తల్లిదండ్రులకొచ్చి చెప్పితే, ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయితారు? ఒకవేళ దగ్గరలో నియర్ బై చూసేస్తే, అబ్బా! మన కొడుకు ఇలా అక్కడ డాన్స్ చేస్తున్నాడంటే వాళ్ళకి ఐ మీన్ రెస్పెక్ట్ కానీ ఎక్కడుంటుంది? అందుకని ఎక్కువ ట్రాన్స్‌జెండర్స్ ఎవరు ఇళ్లల్లో ఉండరు. ఉండరు కూడా. ఐ మీన్ ఒక ట్రాన్స్‌జెండర్‌కి ఏమన్నా కష్టమొస్తే కూడా ముందొచ్చేది పేరెంట్స్ కాదు, ఇంకొకరు కాదు. ఓన్లీ మా కమ్యూనిటీ మాత్రమే ముందుకొస్తుంది. అందుకని మా కమ్యూనిటీలోనే ఉంటాం మేము. ఒకవేళ ఒక కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు మామూలుగా బెగ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు వెళ్లి బెగ్గింగ్ చేయరు. లైక్ డిమాండ్ లాగా అడుగుతారు. ఇవ్వు అన్నట్లుగా. నేను చాలా చూసాను అలాంటివి. ఎందుకలాగా? అడిగితే లేదు అంటే వెళ్ళిపోవాలి. మాక్సిమం అవ్వాలి కదా! ఎక్కడికన్నా వెళితే కంపల్సరీగా నువ్వు నాకివ్వాల్సిందే. లేకపోతే సమ్ గెస్చర్స్ చేస్తారు. టైప్ ఆఫ్ అవి మనకు తగులుతాయి. అవి మంచియి కాదు అని చెప్పి. ఎందుకు బెదిరించడం? కానీ వాళ్ళైతే రియల్ ట్రాన్స్‌జెండర్స్ కాదు. ఆహా! అలా బెగ్ చేసి ఇలాగా అలా బెగ్ చేసి రుబాబ్‌గా అడిగేవాళ్ళు రియల్ ట్రాన్స్‌జెండర్స్ అయితే కాదు. రియల్ ట్రాన్స్‌జెండర్స్ అంటే ఏదో అడుగుతారు, వాళ్ళిస్తే తీసుకుంటారు, మంచిగా దీవిచ్చేసి వచ్చేస్తారు. కానీ ఇప్పుడు సొసైటీలో ఎక్కువ ఫేక్ ట్రాన్స్‌జెండర్సే తయారయ్యారు. ఎందుకంటే అలా అడిగితే మనీ వస్తుంది అని చెప్పి, అబ్బాయిలందరూ కూడా ఎవరో చాలా వరకు చాలామంది కష్టపడలేని వాళ్ళంతా ఫేక్ ట్రాన్స్‌జెండర్స్‌గా తయారయ్యి ఇలా కలెక్షన్స్ అంటే రుబాబ్‌గా కొట్టడం, ఇవ్వకపోతే ఏదో వాళ్ళకి డిమాండ్ చేసి అంటే వాళ్ళకేమో ఇవ్వాలి రూల్ అన్నట్టుగా సమ్ గెస్చర్స్ చేస్తారు. లేకపోతే ఇలా అనడం సంథింగ్ అయి చేసి అంటే శాపం ఇస్తున్నట్లుగా. అది ఫేక్ ట్రాన్స్‌జెండర్స్. రియల్ ట్రాన్స్‌జెండర్స్ అయితే ఎవ్వరు ఇవ్వరు. ఇచ్చింది తీసుకొనొస్తారు. లేదంటే గమ్ముగా దీవించేసి వస్తారు. రేపైనా ఇవ్వండి అని చెప్పి. ఓకే. ఇలా చేసిన వాళ్ళని మా కమ్యూనిటీ చాలా వరకు కొట్టి తరిమేసి కేస్ పెడుతుంది. అలా మా కంటికి కనిపించిన వాళ్ళందరిని. ఓకే. ఇలాగ ఎప్పుడైనా మీకు కొట్టాం. చాలా సార్లు కొట్టాము. మా ఊర్లోనే మేము ఇట్లా వెళ్తూ ఎప్పుడో సంథింగ్ ఈవెంట్‌కి వెళ్తూ ఉన్న టైంలో ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ చీరలు కట్టుకొని ఐ మీన్ రోడ్డు పైన అడుగుతుంటారు. ఇట్లా రాకపోయినా సరే ఏదో విధంగా కొట్టుకుంటూ వాళ్ళని కొట్టడం తిరిగి ఇవ్వరా, ఇవ్వరా అని తిరగబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము ఒకవేళ మా ఫోన్ నంబర్స్ వాళ్ళ దగ్గర ఉండి లేదంటే వాళ్ళనే అడిగారనుకోండి మాకు ఫోన్ చేస్తారు ఇలా ఉన్నారని. అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళెవరో మాకు తెలీదు. మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా కాదు. అప్పుడు వాళ్ళని తీసుకొనెళ్ళి మేము ఒక 2 కొట్టి లేదా మేము కొట్టకుండా వెళ్ళి కేస్ పెడతాం పోలీస్ స్టేషన్‌లో.
అప్పచెప్తాం. ఓకే. కమ్యూనిటీలో ఉన్నారా లేరా అనేది తెలిసిపోతుంటదా? తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? వాళ్ళకేమన్నా ఐడీ కార్డ్ ఉంటదా? ఐడీ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఒక అమ్మాయి అంటే ఒక ట్రాన్స్‌జెండర్‌కి, ఒక అబ్బాయికి డిఫరెన్స్ తెలిసిపోతుందనమాట. అంటే సర్జరీ అయిన వాళ్ళు వేరే విధంగా ఉంటారు. అలా ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఒకలా ఉంటారు. యాక్ట్ చేసేవాళ్ళు వేరేలా ఉంటారు. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా పర్సనల్‌కొద్దాం. మీరు ఎవరినైనా లవ్ చేసారా? ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేకపోతే బిఫోర్ అయినా? బిఫోర్ చేశాను. ఆఫ్టర్ ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఒకే పర్సన్నా? అంటే ఒకే పర్సన్ కాదు. ఆ పర్సన్ బిఫోర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ముందు ఒక పర్సన్ బ్రేక్ అయిపోయాడు. హుహు. ఆఫ్టర్ తరువాత ప్రెజెంట్ మూవ్ అయితూ ఉన్నాం. ఓకే. నేమ్ చెప్తారా? నేమ్ అంటే బిఫోర్ అంటే అయిపోయింది. సో, ప్రెజెంట్ అయితే ఉన్నాడు. వికాస్ అని ఒకతను. ఓకే. ఓకే. మ్యారేజ్ ప్లానింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. చాలా గట్టిగా ఉన్నాయి. చాలా గట్టిగా ఉన్నాయా? ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నాడు ప్రెజెంట్ అయితే డిగ్రీ. డిగ్రీ చదువుకుంటున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ? అంటే అదే ఒప్పించాలనేదే అనుకుంటున్నాం. వాళ్ళు ఒప్పుకుంటే చాలా గ్రాండ్‌గా జరుగుతుంది. లేదు అనుకుంటే ఇంక లేదు. సింపుల్‌గా జరుగుతుందా? సింపుల్‌గా జరగడం కాదు, లేచిపోతాం. ఎక్కడికండి? మళ్ళీ ముంబైకా? మళ్ళీ ముంబైకి. అర్రే! మిమ్మల్ని అలా యాక్సెప్ట్ చేసారా? ఎక్కడ పరిచయం? ఇలా ఈవెంట్‌కెళ్ళినప్పుడే పరిచయం అయ్యారు. ఓకే. ఈవెంట్‌లో ఏం చేస్తుంటారు ఆయన? చదువుకుంటూనే ఉంటాం. ఆహా! ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు పరిచయం. ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు అంటే వాళ్ళ ఊరికెళ్తాం కదా! ఈవెంట్స్ తిరునాళ్ళకలా అప్పుడు పరిచయం అయ్యారు. వామ్మో! వికాస్ గారు. మహానుభావుడు కదా! సో, మరి మీ ఇంట్లో చెప్పారా ఇలాగ వికాస్ అన్నది? అంతవరకు ఇంకా లేదు. ఐ మీన్ నేను రీసెంట్‌గా నన్ను ఎంత యాక్సెప్ట్ కాలం చేశారు. నుంచి? ఒక 9, 10 మంత్స్ నుంచి చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. 9, 10 మంత్స్ నుంచి. ఎక్కడ ఫస్ట్ ఎవరికెలిగింది? ఫస్ట్ నాకే ఎలిగింది బల్బు. తర్వాత నేను చెప్పలేదు తనకి. ఎందుకంటే యాక్సెప్ట్ చేయరు ప్రెజెంట్ ఎవరు ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పి నేను చెప్పకుండా అలానే మూవ్ అయిపోయాను. బట్ ఒకరోజు తనే ఇన్‌స్టాలో మెసేజ్ చేశారు నాకు. హ్మ్. ఇంకా అప్పటి నుంచి కనెక్ట్ అయ్యాం అలా. ఓకే. మీరు లవ్ చేసారు. ఆయన చేయాల్సొచ్చింది. చేయాల్సొచ్చింది. సూపర్. సూపర్. ఒకసారి మా కోసం కాల్ చేస్తారా? కాల్ చేయాలా? ఎత్తారని అనుకుంటున్నా. చూద్దాం, ట్రై చేస్తాం. చేద్దాం. కొద్దిగా గొడవైంది. ఇప్పుడు చాలా సీరియస్‌లో ఉన్నాము. చెప్తే మళ్ళీ చెప్తాడు మొత్తం. ఇంటర్వ్యూ అని చెప్పకండి. హలో! నేను కొద్దిగా బయటున్నాను. వేరే వాళ్ళు నీతో మాట్లాడాలంటే మాట్లాడు బాగా. ఎవరో ఒకరు మాట్లాడు. మంచిగా మాట్లాడు నా గురించి. నమస్తే అండి. నమస్తే. నేను చైత్ర వాళ్ళ సిస్టర్‌ని. అంటే చాలా చాలా దగ్గర. తను చెప్తుంది మీతో లవ్ స్టోరీ అంతా చెప్తుంది. నాకేమో లైక్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఎవరు లవ్ చేస్తారు? ఏమండి వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళు లవ్ చేయరా? అంటే మాక్సిమం అబ్బాయిలు మాక్సిమం అలాంటివి ఒప్పుకోరు కదండీ! వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోరు. మీ ఇంట్లో కూడా మాక్సిమం ఒప్పుకోరు అనుకుంటా. ఒప్పుకోకపోతే ఒప్పిస్తామండి. లేదంటే నేను ఫస్ట్ పోయి బతుకుతాం. అంటే ఏం చూసండి అంతలా ఇష్టపడ్డారు? ఏంటండి? అంటే అంతలా ఇష్టపడ్డారు కదా! ఏం చూసి నచ్చింది అని? ఇష్టపడడానికి ఏం చూడని అవసరం లేదండి. మనసు ఉంటే చాలు. అంటే ఎక్కడండి? ఎలా కనెక్ట్ అయ్యారు అని? మాది ఇప్పటిది కాదండి 2 years లవ్. 2 ఇయర్స్ లవ్వా? ఆ! మీరేం చేస్తూ ఉంటారు? నేనండి చదువుకుంటా అంటాను. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓహ్! అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇంకా చాలా టైం ఉంది. ఆ టైంలో కల్లా మీకు తన మీద ఇంట్రెస్ట్ పోద్దేమో అని చెప్తున్నాను తనకి నేను. ఎందుకు పోతుందండి? అట్లా పోయాడు కంటే అట్లేం లేదు. అంటే మీ కాలేజీలో మీకు ఉంటారు కదా క్లాస్‌మేట్స్, గర్ల్స్ ఉంటారు. ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. చాలా మంది చేశారండి. ఆల్రెడీ రిజెక్ట్ చెప్పినా. ఆ విషయం తనకు కూడా చెప్పినా. ఓహ్! అంటే నాకు ఇప్పుడే తెలిసింది పిల్లలు పుట్టరని తనకి. అయితే పుట్టకపోతే ఏమండి? మీకు ఓకేనా అండి? మాకు ఓకేనండి. నేను తెచ్చుకుంటాం. దత్తత తెచ్చుకుంటాం. మీకేమైనా ఇబ్బందా? లేదండి. ఇప్పుడు యాజ్ ఎ సిస్టర్‌గా తనకి మొత్తం అన్ని కనుక్కొని మాట్లాడాలి కదా నేను. అందుకని నేను కొంచెం డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటున్నాను అంతే. మీకేం ఇబ్బంది లేదు కదండి? నాకు ఇబ్బంది అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంటే మేము ఎందుకండి అడ్డు చెప్తాం. మరి లైఫ్ లాంగ్ కలిసి ఉంటేనే కదండి దాంతో మూవ్ వేసింది. మూవ్ లేకపోతే ఎందుకు వేస్తాను చెప్పండి. మాకు ఏదో ఎవరైనా సరే లైఫ్ లాంగ్ ఉండాలని అనుకునే లవ్ చేస్తారండి. ఇట్లా మోసం చేసి మాత్రం ఎవరు లవ్ చేయరు. కానీ మాక్సిమం అలాంటివి కూడా బయటకు వస్తున్నాయి కదండి, మోసపోయిన లవ్ స్టోరీస్ కూడా. అందరూ అలా ఉండరు కదండి. ఓకే. ఓకే. సో మీరు ఫస్ట్ టైం తనకి ఏ గిఫ్ట్ ఇచ్చారండి? నేను ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేండి దానికి. మీరు ఏం తీసుకోలేదా అండి? నేను కూడా ఏం తీసుకోలే. ఎందుకండి అలాగా? నాకు నచ్చవు. సరే అండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరెవరండి ఇంతకీ? నేను వాళ్ళ సిస్టర్‌నండి. ఏం పేరు?
నా పేరు కెజియా అండి. ఇది కెజియా. కిజియా కెజియా. ముస్లిమా? తర్వాత మాట్లాడదామండి. సర్లే అండి, బాయ్. బాయ్ బాయ్. ఒక ఆట ఆడుకున్నారు నన్ను. ర్యాష్ ఎక్కువ. కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు. మీకేం నచ్చిందండి ఆయనలో? ఏం లేదు, మంచిగా కేరింగ్ బాగా తీసుకుంటాడు. కేరింగ్ చేస్తారా? ఓకే. కలుస్తూ ఉంటారా మీరు? కలుస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటారు? ఆయనది ఎక్కడ? తిరుపతి. ఓహో, సేమ్ ప్లేసేనా? మీరు ఇలాగ తిరుగుతూ ఉంటారని తెలుసా? లైక్ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటామని తెలుసా? ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఒకసారి పేరెంట్స్కి కాల్ చేద్దామా? మా మమ్మీ వాళ్ళకి. మమ్మీకి కానీ నాన్నకి కానీ ఒకసారి కాల్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అలా ఒకసారి చూడండి, ఏమంటారో చూద్దాం. ఓకే. మీతోనే ఉండి ఇలాగ డ్యాన్స్ అవి చేస్తూ ఉంటానని చెప్పండి. హలో, హలో, చెప్పు మమ్మీ. తిన్నావా? తిన్నాను మమ్మీ. కాదు మమ్మీ, వచ్చేస్తాను మమ్మీ ఇంటి దగ్గరికి. యారా? అక్కడే ఉండి ప్రోగ్రామ్స్ అన్నిటికీ వెళ్తాను మా ఇక్కడ నుంచి. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అక్కడ నుంచే వస్తాను, వెళ్తూ ఉంటాను. ఎక్కడ ఎక్కడ ఉన్నావు నువ్వా? నేను ఇప్పుడైతే ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నా, వచ్చేస్తా. ఎక్కడికి వస్తావా? వచ్చేస్తాను మా. ఎప్పుడు? నైట్ బయలుదేరి వచ్చేస్తా. ఏం అక్కడ? ఏం లేదులే రోజు ఎట్లా పోయి వస్తావా? మా రోజు ఎట్లా పోయి వస్తావా? అంటే ఇక్కడికి కాదు, ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్కి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉండిపోతా. సరే అయితే. సరే మా, ఐ లవ్ యూ మమ్మీ. ఏమే? ఏం లేదులే, చెప్పాలనిపించింది చెప్పాను మమ్మీ. అంటే నువ్వు నీ దగ్గరికి వెళ్ళిపోవా? వెళ్ళవా? వెళ్ళను మమ్మీ. హలో, వెళ్ళను మమ్మీ. ఏమే? ఏం లేదు, నీ దగ్గరకు వచ్చేసి ఉండిపోతా. సరే అయితే. హలో, ఆ, కాదు మమ్మీ, ఆ, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా మమ్మీ. యాడా? ఇక్కడే. ఆ, అదే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ. ఏమంటావు? ఇంకేమన్నా నువ్వు ఇంకా అట్లా అయిపోతే ఇంక చేసుకోవాలి కదా. సరే మమ్మీ, తీసుకొని వస్తానులే. మీ అన్న వాళ్ళు ఏమంటారు? సరేలే మమ్మీ. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చేదా? సరే, తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడతానులే, ఉంటా. ఆ, సరే, బాయ్ మమ్మీ. ఆ. నైస్ నైస్. మీ మమ్మీ పేరెంట్స్ ఒప్పుకునేటట్లుగానే ఉన్నారు, ఒప్పుకోరు మీరే అమ్మా. అక్కడికి వెళ్ళట్లేదు ఎందుకో. ఇలాంటి స్టోరీ చాలా రేర్ అండి. అవును. మ్యాక్సిమం కాంచనా మూవీలో చూసినట్లుగా పంపించేస్తారు బయటికి, ఇంకా చనిపోయినట్లుగానే అనేస్తారు. మీ ఫ్యామిలీ చాలా అంటే చాలా మంచిది. సొసైటీ గురించి కాకుండా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు మీ పేరెంట్స్. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. సో నేను నార్మల్గా అడుగుతున్నాను, మ్యాక్సిమం మేము విన్నాం కొన్ని లైక్ ఎవరికైనా సరే మీకు ఒకవేళ ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మ్యారేజ్ అవ్వలేదు, మరీ కొంచెం ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చినాయి, ఆ టైంలో ఏం చేస్తారు? ఏం చేసేది ఏమి ఉండదు, అంతగా ఫీలింగ్స్ ఏమి ఎక్కువ రావండి. సర్జరీ చేసుకున్న తర్వాత ఫీలింగ్స్ అనేవి చాలా చనిపోతాయి, హార్మోన్స్ చాలా వరకు లెస్ అయిపోతాయి. ఓన్లీ ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశానండి, ఇలా సర్జరీ చేసుకున్న తర్వాతే మ్యాక్సిమం ఎక్కువ ఆ టైప్ ఆఫ్ మూడ్ వస్తుంది, లేకపోతే ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ హార్మోన్స్ కొంచెం అలా అవుతూ ఉంటాయని విన్నాం, కొన్ని ఇంటర్వ్యూస్లో విన్నాం చాలా. కానీ అది ఎవరికో పిచ్చి ఉండే వాళ్ళకి అవుతాయి అంతే, కానీ అందరికీ అవ్వాలని ఇది లేదు. ఓకే, పిచ్చి వల్ల. ఓకే, ఆ పిచ్చి క్వశ్చన్ వదిలేద్దాం అయితే. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, మనకి ఇన్కమ్ ఎంత వస్తూ ఉంటుంది? వస్తుంది, ఒక్కొక్క ఈవెంట్కి మనం ఎంత మాట్లాడుకుంటే 7K 6K 8K అలా వస్తుంది. ఎక్కడ నుండి అయినా ఆపర్చునిటీస్ వచ్చినాయా? వచ్చినాయంటే ఆపర్చునిటీస్ ఎక్కడ, నేనే ఆడిషన్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ కాల్ చేస్తామని రిజెక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఇంతవరకు ఏ ఆడిషన్స్లో వెళ్ళింది లేదు. ఓకే, ఇప్పుడు వరకు ఏ ఆపర్చునిటీ రాలేదు, దేంట్లోనూ రాలేదు. ఓకే, మీ లైఫ్లో మోస్ట్ టఫెస్ట్ మూమెంట్ ఏంటి? టఫెస్ట్ మూమెంట్ అంటే నేను మా ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు ఫీల్ అయిన ఫీల్ చాలా టఫ్. నాకు తెలియని వయసు, తెలుసుకునే వయసు, ఆ టైంలో మన పక్కన ఎవరు లేరు, సంతోషంగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏది కూడా. తల్లిదండ్రులని వదిలేసి వచ్చేసాము, ఇక్కడ తోడుండే వాళ్ళు ఎవరు లేరు, న్యూ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ.
వాళ్ళతో ఎలా ముందుకు పోవాలో తెలీదు. ఆ టైంలో ఒంటరి ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా టఫ్ మూమెంట్ అది. ఓకే. సర్జరీ అయిన తర్వాత కూడా నార్మల్‌గా అయితే గనుక పీరియడ్ పెయిన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. మీకు పీరియడ్స్ వస్తాయండి? లేవండి రావు. రావు. ఓకే. ఓన్లీ గర్భసంచి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అంతా లింకప్ గర్భసంచితో ఉంటది. ఓకే. ఓకే. సో, మీకు ఇలాగ సర్జరీ అయిన తర్వాత ఫ్యామిలీకి అమ్మ గుర్తుకు రావడం అలాంటివి ఏమి రాలేదా? వచ్చాయి అంటే అప్పటిదాకా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇట్లా ప్రోగ్రామ్స్‌కి వెళ్తూ ఉన్నానంటే సరే, సరే అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత మా బ్రదర్, సిస్టరు ఇంక కొద్దిగా రేస్ అయ్యారనమాట నా పైన. ఇట్లా ఎందుకు అయిపోయావు? నువ్వు ఇంటికి రావద్దులే, మేము చనిపోయాం అనుకో, నువ్వు చనిపోయావు మేము అనుకుంటాము అని ఏవేవో చాలా మాటలు మాట్లాడినారు. తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఇంక నేనే ఏడుస్తూ మమ్మీ ఇట్లా మమ్మీ నేను ఉండలేకపోతున్నా. మీరనేది ఉంటేనే ఉంటాను. లేదంటే ఇంక ఎక్కడైనా దూరం వెళ్ళి చనిపోతాను. నాకు అవసరం లేదు ఈ బ్రతుకు. ఇలా చేంజ్ అయిన తర్వాత కూడా నాకు హ్యాపీనెస్ లేదు. మీరనేది ఉంటేనే కదా హ్యాపీగా ఫీల్ అయితానని చెప్పిన తర్వాత మమ్మీ వాళ్ళు కొద్దిగా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా నేను నైటే ఇంటికెళ్తాను. నైటే బయలుదేరొస్తాను. ఐ మీన్ పక్కనుండే వాళ్ళు ఎవరికీ తెలీదు నేను వచ్చినట్టు. నైటే ఇంటికెళ్తాను. నైటే అప్పుడు ఒక 3 డేస్, 4 డేస్ ఉన్నా కూడా బయట రాను. మళ్ళీ ఎప్పుడైనా నైట్ అయిందంటే మళ్ళీ వచ్చేస్తా బయలుదేరి. మీ కమ్యూనిటీలో ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి సర్జరీ చేయించుకోవడానికి మీకు కొంత మనీ ఇస్తారు కదా! అందరికి ఎలా వస్తూ ఉంటాయి మనీ? అంత మనీ ఎలా వస్తాయి కమ్యూనిటీకి? ఉంటాయండి. ఇది ఇట్లా లోన్స్ పరంగా కూడా ఇస్తారు. లోన్స్ ఇవ్వడం గానీ అట్లా ఏమనంటే అంటారు సంపాదిస్తూ ఉంటారు కదా! ఈవెంట్స్‌కి వెళ్తూ ఉంటాము. అట్లా వస్తూ ఉంటుంది అంతే. వన్ లాస్ట్ క్వెషన్. నేను వింటూ ఉంటాను ఒక ట్రాన్స్‌జెండర్ చనిపోతే దాని యొక్క రిచువల్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అవును. చాలా డిఫరెంట్. అది ప్రాసెస్ ఏంటి అసలు? అందరూ చేసేది సహజము. మేమైతే ఐ మీన్ ఏమంటారు వైట్ గుడ్డని కప్పి క్లాత్ అంటే బాగా స్నానం చేపించి పద్ధతిగా పసుపు పూసి పద్ధతిగా చీర కడతాము. చీర కట్టి వైట్ క్లాత్ కప్పుతాం పైన. క్లాత్ కప్పిన తర్వాత చెప్పులతో కొడతామనమాట. అంటే ఈ చెప్పులతో ఎందుకు కొడతాము అంటే ఈ ట్రాన్స్‌జెండర్‌గా పుట్టి మనం ఎన్ని పాపాలు చేశామో మాకు తెలీదు. వచ్చే జన్మైనా ఉంటే ఒక చెట్టుగానో, ఇంకో పుట్టగానో ఏదో ఒకలాగా మాకు జీవితాన్ని ప్రసాదించు దేవుడా అని చెప్పి చెప్పుతో కొడతాం. అట్లా నైట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు చూడకుండా ఉండే టైంలో. ఇంకంతే. అలాగా ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి కాల్ చేయడము, బూట్ చేయడము అది వాళ్ళ ఆచారం ప్రకారం చేస్తాం. వాళ్ళ పేరెంట్స్‌కి నచ్చినట్టు. వాళ్ళ పేరెంట్స్‌కి నచ్చినట్లుగా చేస్తారు. చనిపోయిన తర్వాత పేరెంట్స్ వస్తూ ఉంటారండి? వస్తూ ఉంటారు. కొంతమందికి రారా? రారు. కొంతమందికైతే అసలు చనిపోయారని కూడా తెలీదు. కొంతమంది అయితే మరీ స్ట్రిక్ట్‌గా ఉంటారు పేరెంట్స్. ఇంకా వాళ్ళు బయట ఎప్పుడైతే వచ్చేసారో చనిపోయారని అప్పుడే ఫిక్స్ అయిపోతారు. ఇంకా అందుకని వాళ్ళు ఏమైనా కూడా పట్టించుకోరు. మీరు ఉంటారు కదా! లైక్ హాస్టల్ టైప్ ఉంటదమ్మా అంతా కూడా? హాస్టల్ టైప్ ఏం లేదు. తనిగా హౌసెస్ తీసుకుంటాం. మాకు కూడా మామూలుగా సొసైటీలో ఎలా అయితే ఉన్నారో బాడీకి మేము అలానే ఉంటాం. ఏదైనా సంథింగ్ ఒక ఫెస్టివల్స్ ఏదైనా సంథింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నప్పుడు అందరూ గెట్ టుగెదర్ అయ్యేసి చేసుకుంటాం. గెట్ టుగెదర్ అయినప్పుడు స్టార్టింగ్ వచ్చేవాళ్ళు లేకపోతే మీరైనా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు కొన్ని ఫంక్షన్స్‌కి, ఫెస్టివల్స్‌కి ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారా? నేనైతే ఎన్నో సార్లు బాత్రూమ్‌లో కూర్చొని ఏడ్చుకున్న రోజులున్నాయి మా కమ్యూనిటీలో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు అనిపిస్తుంటుంది కదా! టైంకి ఫుడ్ లేనప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల బాధ. ఇప్పుడు బయట వచ్చేసిన తర్వాత ఎప్పుడో హోటల్‌కెళ్ళి తింటే తినాలి, లేదా మనం వండుకుంటే తినాలి. అదే మన ఇంట్లో ఉంటే మన అమ్మ, నాన్న చక్కగా వంట చేసి అమ్మ పెట్టేది. అలాంటి టైంలో ఫుడ్ లేని టైం అనే కాదు, ఏదో సంథింగ్ ఫెస్టివల్స్ టైంలో అయితే బాగా గుర్తొస్తుంది. సంక్రాంతి అలా నేనైతే ఫస్ట్ 3-4 ఇయర్స్ అయితే వెళ్ళలేదు ఇంటికి. ఆ టైంలో మా కమ్యూనిటీతో చేసుకున్న ఫెస్టివల్స్. ఆ టైంలో అనిపిస్తుంది అందరూ కమ్యూనిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కొంతమంది. అలా వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, మనల్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, మనం యాక్సెప్ట్ చెయ్యరేమో, మన ఇంతేలే ఈ బతుకు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీకంటూ ఒక దేవత అలాంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారు. ఎవరండి? మురిగి మాత అనేసి మా ట్రాన్స్‌జెండర్స్ మాత్రమే కొలుస్తాం. స్టోరీ ఏంటి మురిగి మాత? మురిగి మాత అంటే కోడి పైన దేవత అమ్మవారు కూర్చొని ఉంటుంది. కోడి పైన? కోడి పైన ఎందుకని? అంటే కోడి పుంజు పైన కూర్చొని ఉంటుంది. ఆవిడ వాహనమా? వాహనం. ఓకే. సో ఆమెను కొలుస్తాం. ఎప్పటి నుంచో ఆచారం ఎప్పుడు ఉంటే అప్పుడెప్పుడు తరతరాలు ఉన్నారు కదా! అప్పటి నుంచి ఆమెని కొలుస్తూ వస్తాం. ఎందుకని ఆవిడ కూడా ఒక ట్రాన్స్‌జెండరా అని అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ అంటే శక్తి తప్పైతే క్షమించండి. శక్తి డౌట్ అన్నమాట. ఆవిడ కూడానా? ఓకే. ఓకే. ఆవిడ స్టోరీ ఏం తెలీదా మీకు? స్టోరీ మాకు అంతగా ఏం తెలీదు కానీ ఆమె అందరూ కొలుస్తారు. మాకు సర్జరీ అయినప్పుడు కూడా ఆమెనే పూజిస్తాము. ఆమెతోనే ఫంక్షన్ స్టార్ట్ చేస్తాము. ఓకే. ఇలాగా లవ్ స్టోరీ అవుతది. మ్యారేజ్ చేసుకొని బయటికెళ్ళిపోయి
మళ్ళీ కొంతమంది ఇలాగ మోసపోయి మళ్ళీ వచ్చేస్తారు కదా, అలా తిరిగి వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? మ్యారేజ్ చేసుకున్నా యాక్సెప్ట్ చేస్తాము, వదిలేసినా యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే కమ్యూనిటీ ఎనీవేస్ వెల్కమ్. అదేమో చెప్తారు కదా, వెళ్ళే వాళ్ళకి తలుపులు తెరిచి ఉంటాం, వచ్చే వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ చెప్తూనే ఉంటుంది కమ్యూనిటీ ఏమో. కానీ అలా వెళ్ళకండి, ఇలా అవ్వకండి అని కమ్యూనిటీ కూడా చెప్తుంది. ఒకవేళ ఒక అబ్బాయి మోసం చేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మోసపోవాలి, ఖచ్చితంగా మోసపోతుంది. ఆ టైంలో ఏమనిపిస్తుంది? ఒకవేళ ఆ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు, తను వదిలేశారు, ఆ టైంలో తనకి ఏమనిపిస్తుంది? చనిపోవాలి అనే ఒక థాట్ వచ్చి చనిపోతుంది. ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ అయ్యో, ట్రైన్ కింద పడో, ఊరేసుకొని ఎలాగో ఒకలా చనిపోతుంది. అలాగ అలాంటి న్యూస్లు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుంది అంటే ఇట్లా అబ్బాయిలే మోసం చేస్తున్నారు వాళ్ళని ఎక్కువగా. అంటే డబ్బు కోసం ప్రేమిస్తున్నారు. డబ్బు అంటే మీ దగ్గర అంత డబ్బు కూడా ఉండదు కదా. అంత డబ్బు అనేది ఉండదు. ఐ మీన్ ఇప్పుడు ఎట్లా అంటే తల్లిదండ్రులు ఉండరు మా దగ్గర. ఇప్పుడు మేము ఒకవేళ రోజుకి ఒక 500 సంపాదిస్తాం అనుకోండి. 500 సంపాదించినప్పుడు మాకేం ఖర్చులు ఉంటాయి? మహా అంటే ఒక 100 రూపీస్ ఖర్చుకి వెళ్ళినా మిగతా 400 ఉంటుంది. మిగతా 400లో మాకేం కావాలి? ఇంకా బట్టలు అవన్నీ తీసుకునేసిన తర్వాత ఒక 300 ఉంటుంది అనుకోండి. ఆ 300 ఎత్తి పెడతాం. ఇంకా అలా ప్రేమించిన వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఏం చేయాలి? ఇంకా ప్రేమ ఎక్కువైపోతే ఎటువంటి ప్రేమ మాకు దొరకదు. ఓన్లీ మాకు దొరికేదంటూ ఉంటే ఆ ప్రేమ దొరికింది అంటే నమ్మించారు కేరింగ్ చూపించి. ఆ టైంలో వాళ్ళకి ఎంతైనా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత అట్లనే అలవాటు చేసుకొని ఎంతైనా ఇస్తూనే ఉంటాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? లాస్ట్‌కి మోసం చేసి వెళ్ళిపోతాడు దాన్ని. అలా మోసం చేసేసిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే అదో గతి. చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్‌గా కూడా ఎవరో చనిపోయారు. ఇద్దరు ఉరేసుకొని చనిపోయారు కొంతమంది. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోయినా చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆ ఇద్దరిది ట్రూ లవ్ అయితే ఎక్కువ గట్టిగా, పేరెంట్స్ ఒప్పుకోకపోతే చనిపోయే వాళ్ళు ఉన్నారు. మీకు పేరెంట్స్ ఒప్పుకొని సక్సెస్ఫుల్ అయిన లవ్ స్టోరీస్ ఉన్నాయండి మీ కమ్యూనిటీలో? మా కమ్యూనిటీలో అంతగా అయితే లేదు. మేముండే కమ్యూనిటీలో అయితే అంతగా ఎవరు చూడలేదు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు, జనరేషన్ అనే ట్రెండ్స్ అప్డేటెడ్. ఎట్లా మోసపోతారు? మళ్ళీ తెలిసి కూడా మోసపోయేదానికి లేదు. రీసెంట్‌గా అయితే ఎక్కడ వైజాగో ఎక్కడో చేసుకున్నారు. ఇద్దరి పక్క పేరెంట్స్ ఒప్పుకొని గ్రాండ్‌గా చేసుకున్నారు. అలాంటి న్యూస్ చదువుతున్నప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. కానీ అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓహో! త్వరలో చాప్టర్ క్లోజ్ అయ్యేదానికి ముగింపు పలుకుతున్నారేమో అనే ఫీల్ మాకొస్తుంది. అర్రే! ఎందుకంటే ఎవ్వరు ఉండి నిరూపించలేదు ఇంతవరకు. ఐ మీన్ ఒకవేళ ఉంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత అయినా వదిలేస్తారు ఖచ్చితంగా. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నప్పుడు ఏ హోప్‌తో మీరు లవ్ చేశారు మరి? అది ఏం హోప్ అని నేను చెప్పలేను. అంటే ఇన్ని చెప్తున్నారు. మీరు లైక్ ఇదంతా అయిన తర్వాత లవ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంటాం. ఆ నమ్మకం అలాగ వింటాం మేము. మీరేమంటున్నారు? ఖచ్చితంగా ఒక 10 ఇయర్స్, అంటే 20 ఇయర్స్. అన్నీ తెలిసి కూడా పోయి బురదలో కాలేయడం అంటే ఇదే. అంటే తెలుసు కానీ చిన్న ఆశ, వదిలేయడు అనే నమ్మకంతో ముందడుగేస్తాను. హ్మ్. అంటే వాళ్ళందరిలా కాదేమో వాడు అని ముందుకు అడిగేస్తున్నాను. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటున్నారు. అందరూ అలా అనుకుని ముందుకు అడిగేస్తారు. మీ జంట మాత్రం అలా అవ్వకూడదు. లైఫ్ లాంగ్ కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎక్కడైనా మీకు డ్రీమ్ ఏంటి మీ లైఫ్‌లో? నా లైఫ్‌లో డ్రీమ్ అంటే ఒక ఆర్టిస్ట్‌గా, యాక్టర్ గానీ, అలా డాన్సర్ గానీ బయటికి ముందుగా సొసైటీకి పరిచయం అవ్వాలనేది నా డ్రీమ్. ఓకే. హీరోయిన్ ఛాన్సెస్ వస్తే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. మీ బాయ్ ఫ్రెండ్‌కి ఇష్టమేనా? ఇష్టమే. అలాంటివంతా యాక్సెప్ట్ చేసి పంపిస్తారు ముందుకి. అవునా? ఐ మీన్ ఏంటి అంటే తను ఎవరి ఇష్టాలని వద్దు అని చెప్పడు. ఎవరి ఇష్టాలు వాళ్ళది, నమ్మకం అనేది తనకుంది. గ్రేట్. మంచి లైఫ్ స్టోరీ బానే ఉంది అంతా. మీ లైఫ్ స్టోరీ మొత్తం అంతా ఫుల్ సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలని కోరుకుంటున్నాము. మీకేమైనా దాచుకున్నారా? లైక్ కొంచెం ప్రాపర్టీస్ లాంటివి ఉన్నాయా మీకు ప్రెజెంట్? ప్రాపర్టీస్ లాంటివి ఏం లేవు. ప్రెజెంట్ అయితే సర్జరీ ఖర్చయిన అమౌంట్ మొత్తం ఫినిష్ అయింది. ఐ మీన్ 6 lakhs అయింది కదా! అది మొత్తం అంతా కంప్లీట్ చేశాను. అప్పు తీసుకున్నారా? అంటే అప్పే తీసుకున్నాము. సో అది కంప్లీట్ అయింది. ఇంకేమన్నా ఉంటే ఇంకా ముందుకు సాగేటప్పుడు. నైస్. మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది. డాన్సర్‌గా మీరు అవ్వాలనుకుంటున్నారు. షోస్‌లో ఆడిషన్స్ అయన్నీ వెళ్ళారు. అయన్నీ కూడా రాలేదు. మీరు ఇప్పుడు ఏదో బ్యాక్ డాన్సర్‌గా వెళ్ళి వస్తున్నారు. ఏ మూవీ అది? అది 'పుష్ప 2'. 'పుష్ప 2'కెళ్ళి వస్తున్నారా? దానికి యాక్సెప్ట్ చేశారా? దానికి యాక్సెప్ట్ చేశారు అంటే దాంట్లో కూడా యాస్ ఎ ట్రాన్స్‌జెండర్ గానే యాక్సెప్ట్ చేశారు. ట్రాన్స్‌జెండర్స్‌ది ఏదన్నా డాన్స్‌ది ఉందా? హ్మ్. మీరు అనుకుంటున్న గుర్తింపు రావాలని, మీరు మ్యారేజ్ చేసుకొని చక్కగా ఉండాలని, అడాప్ట్ చేసుకున్న పిల్లలైనా సరే పిల్ల పాపలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే క్వెషన్స్‌తో ఐయామ్ సారీ. అయ్యో! ఏం హర్టింగ్ లేదు. బానే ఉంది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.